రాత్రి 12 దాటింది. అన్ని లైట్లు ఆఫ్. చుట్టూ నిశ్శబ్దం. ఈ ఇల్లు పగలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ రాత్రైతే ఇవి బ్రతికిపోతాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోని టాప్ 5 హాంటెడ్ హౌసెస్ కథలు. కరెన్సీ నగర్ హాంటెడ్ హౌస్, విజయవాడ. విజయవాడ కరెన్సీ నగర్ ఒక ప్రశాంతమైన కాలనీ, కానీ ఈ ఇంటి దగ్గరకు సాయంత్రం తర్వాత ఎవ్వరూ వెళ్లరు. ఇక్కడ నివసించిన ఒక దంపతులు ఒకే రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. ఆ రోజు నుంచి తలుపులు తనే తెరుచుకుంటాయి. లోపల నుంచి ఏడుపు వినిపిస్తుంది. భూత్ బంగ్లా, విజయవాడ. స్థానికులు దీన్ని భూత్ బంగ్లా అని పిలుస్తారు. ఎవరైనా రాత్రి లోపలికి వెళ్తే గాలి ఒక్కసారిగా చల్లబడిపోతుంది. చెవుల్లో ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. కొంతమంది నీడలు కదిలినట్టు చూశామని చెప్తారు. కొండపల్లి ఫోర్ట్, హాంటెడ్ బై వారియర్స్. ఇది ఒక కోట, కానీ సాధారణ కోట కాదు. కొండపల్లి కోట ఎన్నో యుద్ధాలు చూసింది. యుద్ధంలో మరణించిన సైనికుల ఆత్మలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయని నమ్మకం. రాత్రి ఖడ్గాల శబ్దాలు, యుద్ధ అరుపులు. అబాండెండ్ చర్చ్, విజయవాడ అవుట్స్కర్ట్స్. ఈ చర్చ్ ఎన్నేళ్లుగా ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక పూజారి అనుమానాస్పదంగా మరణించాడు. అర్ధరాత్రి ప్రార్థన శబ్దాలు వినిపిస్తాయి, కానీ లోపల ఎవ్వరూ ఉండరు. విక్టోరియా మ్యూజియం, విజయవాడ. పగలు సందర్శకులతో నిండిపోయే మ్యూజియం, రాత్రైతే భయానకంగా మారుతుంది. సెక్యూరిటీ గార్డులు చెప్తారు, ఖాళీ గ్యాలరీల్లో అడుగుల శబ్దాలు, ఎవరో వెనక నిలబడ్డట్టు అనిపించడం. ఈ కథలు కాదో తెలియదు, కానీ ఒక విషయం నిజం. ఈ ప్రదేశాలకు రాత్రి ఒంటరిగా వెళ్ళడం మాత్రం సాహసం కాదు, ప్రమాదం. మీరు ఇలాంటి ప్రదేశానికి వెళ్ళారా? కింద కామెంట్ చేయండి.